హైదరాబాద్లోని జగన్నాథాలయంలో ఉన్నాం. ఈ ఆలయం రోడ్ నంబర్ 12, భవానీనగర్, బంజారా హిల్స్లో ఉంది. ఇక్కడున్న ఈ ఆలయం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయానికి రెప్లికా. రెప్లికా అనగా నమూనా అని అర్థం. రెండు 2009లో ఒడియా కమ్యూనిటీ వాళ్ళు హైదరాబాద్లో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. జగన్నాథ స్వామి అంటే మహావిష్ణువు యొక్క మరో అవతారమే. మహావిష్ణువు జగన్నాథునిగా, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయాన్ని నిశితంగా పరిశీలించినట్టయితే ఆలయం మొత్తం సింధూర వర్ణంలో కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణానికి రెడ్ శాండ్ స్టోన్స్ ని వాడడం జరిగింది. ఒరిస్సా నుండి దాదాపు 600 టన్నుల రెడ్ శాండ్ స్టోన్స్ ని తెప్పించి ఈ ఆలయ నిర్మాణానికి వాడడం జరిగింది. గుడి శిఖరం 70 అడుగుల ఎత్తులో ఉండి భక్తులందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఆలయం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయానికి నమూనా కాబట్టి మొత్తం ఆచార వ్యవహారాలన్నీ కూడా అక్కడిలాగానే ఇక్కడ కూడా పాటిస్తారు. ఇక్కడి ఉపాలయాల్లో జగన్నాథుడితో పాటు లక్ష్మీ అమ్మవారు, శివుడు, వినాయకుడు, హనుమంతుడు మరియు నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం రథయాత్ర మరియు బౌద్ధయాత్ర జరుగుతూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం జూలై మాసంలో నిర్వహించే రథయాత్ర ఓ అద్భుతం. ఈ రథయాత్రలో వేలు, లక్షల మంది పాల్గొంటూ ఉంటారు. ఈ గుడి దర్శనకాలం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ గుడి ఉదయం కంటే సాయంత్రం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. విద్యుత్ దీపాలంకరణతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ వీడియో చూశారు కదా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కృతి స్టూడియోస్ అండ్ కీప్ వాచింగ్.